ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. 126వ కీర్తన 5వ వాక్యాన్ని మనము చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు కన్నీళ్లు విడుచుచు విత్తువారట సంతోషగానముతో పంట కోసెదరట. ఈ యొక్క వాక్యాన్ని మనము నా దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో అనుకూలంగా మనం మాట్లాడుకుంటే, ఎవరైతే కన్నీళ్లతో ప్రార్థిస్తారో, కన్నీళ్లతో ఏదైతే ఏ యొక్క సమస్యనైతే ప్రభు యొక్క పాదాల దగ్గర ఆయన సన్నిధిలో విత్తుతారో, నా దేవుని బిడ్డలారా వారు సంతోష గానముతో పంట కోస్తారంట. హల్లెలూయా. ఆలోచించండి, కన్నీళ్లకు అంత విలువ ఉంది అంటే ఆ కన్నీళ్ళు ఎక్కడంటే అక్కడ కార్చినప్పుడు నా దేవుని బిడ్డలారా ఆ కన్నీళ్ళకు విలువ లేదు. కానీ ఒక దేవుని సన్నిధిలో యేసయ్య పాదాల దగ్గర మనము కన్నీళ్లు విడిచినప్పుడు మనం ఎంతగానో సంతోషమును మనం అనుభవించగలమండి. ఎందుకు అనంటే, హన్న ఏటేటా షిలోహు అనబడుతున్న మందిరానికి వెళ్తున్నప్పటికీ ఏనాడు ప్రార్థించలేదు, ఏనాడు మొరపెట్టలేదు, ఏనాడు కూడా సన్నిధానములో తన హృదయమును ప్రభు సన్నిధిలో కుమ్మరించలేదు. కానీ ఒకానొక దినమున ఆమె దేవుని మందిరములో ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు, కన్నీళ్లు విడిచినప్పుడు నా దేవుని బిడ్డలారా దుఃఖాక్రాంతురాలై ఆమె ఆయన పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు మరి ప్రార్థన ఆలకించిన దేవుడట వెంటనే ఆమెను దర్శించాడు. వెంటనే నా దేవుని బిడ్డలారా ఆ యొక్క గర్భము ఆమె పొందుకోవటానికి సహాయక ఆయన కృపను దయచేశాడండి. కనుక యేసయ్య పాదాల దగ్గర కన్నీళ్లు విడిచి ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడిచినప్పుడు ఆమెకి ఎంత సంతోషమో ఇదిగో సమూయేలు ద్వారా ఆమె అనుభవించిందో, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆ బిడ్డను ఎత్తుకొని ఎంత సంతోషపడిందో మనం చూస్తున్నాం. అలాగుననే పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసయ్య పాదాల దగ్గర నా దేవుని బిడ్డలారా వెనక తట్టుగా వచ్చి ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచినందండి. నా దేవుని బిడ్డలారా తల వెంట్రుకలతో తుడిచింది. ఎంతగానో ఆమె మరి ప్రలాపిస్తూ ఆమె కన్నీళ్లు విడిచినప్పుడు మరి ఆమెలో ఉన్నటువంటి ఆ పాపంను, ఆమెలో ఉన్న అపవిత్రతను నా దేవుని బిడ్డలారా ఆ విస్తారమైన కన్నీళ్ళ ద్వారా దేవుడట ఆమెను ప్రేమించి ఆమె యొక్క అపరాధములన్నిటిని కూడా ఆయన క్షమించాడట. హల్లెలూయా. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు నా దేవుని బిడ్డలారా ఇందుకో మనుషులు ఎదుట కాదు, బంధువులు ఎదుట కాదు, ఒంటరిగా కాదు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కాచు, దేవుని సన్నిధిలో కన్నీళ్లతో విత్తు, ప్రతి సమస్యను ఆయన సన్నిధిలో విత్తు. ఇదిగో సంతోష గానముతో పంట కోస్తావు. ఎందుకనంటే మన ప్రభు మన కన్నీళ్లను చూసి మా ముఖమును తిప్పుకునేవాడు కాదు, కానీ మన కన్నీళ్లను దాటిపోని దేవుడండి మన దేవుడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయ కాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలయ్యా. నిజమే నా ప్రభువా, నువ్వు ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు కనుక నా ప్రభువా ఇదిగో నా తండ్రి కన్నీళ్లతో నా ప్రభా మేము మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, నైనా అడిగినప్పుడు నా ప్రభా అయ్యా మా కన్నీటి ప్రార్థనకు నా ప్రభా అయ్యా నీవు వెనువెంటనే నా ప్రభా నా తండ్రి ఉత్తరం ఇచ్చుచున్న దేవుడు నైనా, కార్యాలు ప్రారంభిస్తున్న దేవుడు నైనా. ఈ యొక్క నా తండ్రి వాక్యము ద్వారా ఎంతమంది అయితే నా ప్రభా కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నారో నైనా, అనుదినము నీ పాదాలు పట్టుకొని గోజారి బ్రతిమలాడి అడుగుచున్నారో ప్రభా వారి జీవితాలలో అద్భుతాలు చేయండి. వారి జీవితాలలో నైనా ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నా తండ్రి వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.